హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాన్వికా స్టార్స్. సో కార్తీక మాసం కదండి, అలా సరదాగా మేమైతే పిక్నిక్ వచ్చాము. ఎక్కడైనా చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు సండే కార్తీక మాసం వల్ల చాలా మంది జనాలు ఉన్నారు, రష్గా ఉంది కూడా. సో అలాగా అన్ని బర్డ్స్ మీకు చూపిస్తాను వీడియోలోని. ఫ్రెండ్స్, మేము వైజాగ్లో ఉన్న జూ పార్క్ అయితే వచ్చేసాము. సో సండే అవడం వల్ల చాలా కొంచెం రష్గా ఉంది. సో ఎంట్రన్స్లో మాకు ఈ రైనోసర్ కనిపించింది, ఒకటే కనిపించింది. అది కూడా చక్కగా ఫుడ్ తిని చక్కగా వాటర్లో పడుకొని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో ఇంకా చాలా మంచి మంచి యానిమల్స్ చూద్దాం. చెప్పు, జూకి వచ్చామను అందరూ జూ బాగుంది, మీరు రండి అను. చాలా బాగుంది జూ. రైనోసర్ అయిపోయిన వెంటనే ఇక్కడైతే చిన్న మినీ ఎక్వేరియంలా ఉందండి. సో మనకి ఎంట్రన్స్ 4 రూపీస్ టికెట్ వచ్చేసరికి. బట్ అక్కడ ఫిషెస్ అయితే ఏం లేవు, ఒకటే పెద్ద ఫిష్ కనిపించింది. సో వేస్ట్ వస్తుంది. సో మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే దీనికైతే వెళ్ళకండి. సో చూపిస్తున్నాను కదా, ఓన్లీ ఫిషెసే కనిపించాయి మాకు. సో అలా మేము ఒక రౌండ్ వేస్తాం, ఎలాగో వెళ్ళాం కదా అని చెప్పి అలా ఒక రౌండ్ వేస్తాం. దీంట్లో ఇలాగా కొన్ని ఫిషెస్కి రెయిన్బో ఫిష్ అని చెప్పి అలా నేమ్స్ అయితే ఉన్నాయండి. సో మా చన్వి అయితే ఫైనల్గా ఒక ఫిష్కి బాగా అట్రాక్ట్ అయిందండి, అదే పెద్ద ఫిష్. సో దాంతో బాగా ఆడుకుంది, దాంతో మాట్లాడుతుంది, ఆడుకుంటుంది అలా సరదాగా. సో అది ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఏం చూడబోతాం అనేది చూద్దాం ఫ్రెండ్స్. చన్వి అస్సలు ఎత్తుకొద్దు అంటుందండి, కష్టపడి నడిచేతను అంటుంది జూ అత్తను చూడటానికి. సో ఇప్పుడు మనం మంకీస్ దగ్గరికి వెళ్తున్నాం. మనం నెక్స్ట్ మంకీస్ దగ్గరికి వచ్చామైతే అండి. సో ఇక్కడ మా వైజాగ్ జూలో అయితే రకరకాల మంకీస్ ఉన్నాయండి. సో చూస్తున్నారా, మంకీ చక్కగా అందరినీ విజిట్ చేస్తుంది, ఫొటోస్ స్టిల్స్ కూడా ఇస్తుందండి. సో నెక్స్ట్ ఏం చూడబోతున్నాం చూద్దాం. చూడండి ఆ మంకీ ఎంత క్యూట్గా పడుకుందో. సో ఇప్పుడు మనం చూస్తున్న దానిపై రింగ్ టైల్డ్ లేమర్ అంటండి. నెక్స్ట్ మన మంకీ నేమ్ వచ్చేసరికి పండుకోతండి. సో ఈ మంకీ నేమ్ ఇంగ్లీష్లో వచ్చేసరికి రీసెస్ మెకాక్యూ అంటండి. అండ్ అనదర్ నేమ్ మెకాకా ములాటా అంట. సో ఈ మంకీ నేమ్ అయితే చాలా బాగుంది కదండి. సో మనకి చిన్న పిల్లలు కనిపించారండి మాకు ఇక్కడ. ఆడుకోవడానికి చూసారు ఎలా కట్టారు, ఇవన్నీ చక్కగా నిచ్చెనలు అన్నీ కట్టారండి. ఎక్కువ ఉన్నాయి సార్ ఇక్కడ. టీవీలో చూస్తున్నవన్నీ ఇక్కడ రియల్ గా చూస్తుందా? అలా ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం, ఇంకా చాలా ఉంది చూడడానికి. తొండపిల్ల తినేస్తుంది. ఒక్క డేంజర్ ఒక్కొక్క టైప్ ఆఫ్ సౌండ్స్ వస్తాయి. అబ్బా అదే ఎలా చూడండి. మా 10th క్లాస్ కనిపిస్తుందండి అనేసి హాయ్ చెప్పు. ఎక్కాలి వెళ్ళాలి. మా వ్యూవర్స్
మనకి జూలో అయితే ఇక్కడ ఎక్కడికెక్కడ మనకి అంటే బోర్డ్స్ ఉంటాయి, డైరెక్షన్ బోర్డ్స్ కానీ ఎక్కడైనా వాష్రూమ్స్ కానీ ఎక్కడైనా లేదంటే క్యాంటీన్స్ కానీ ఏమైనా ఉన్నాయని క్లియర్గా మనం మెన్షన్ చేస్తున్నాయి. సో మనకి ఆ బోర్డ్స్ చూసుకొని మనం ఫాలో అయిపోవచ్చు. నువ్వు భయపడి ఎగరట్లేదురా. నెక్స్ట్ యానిమల్ వచ్చేసరికి చింపాంజీస్ అండి. సో మనకి ఇలా ఎవ్రీ యానిమల్ దగ్గర ఇలా బోర్డ్ అనేది మెన్షన్ చేస్తున్నారు. సో అక్కడ మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. అది ఏం ఫుడ్ తింటుంది, ఎన్ని డేస్ ఉంటుంది, సో వాళ్ళ బ్రీడింగ్ సీజన్ ఎంత అన్నీ మెన్షన్ చేస్తాం. సో మనం అక్కడ ఇన్ఫర్మేషన్ క్లియర్గా చేసుకోవచ్చు. సో ఇదైతే మనకి బయటకు వచ్చేస్తుందని చెప్పి మనకి సేఫ్టీగా మనకి ఎలక్ట్రికల్ వైర్స్ కూడా అక్కడ పెట్టారండి. సో మనకేదో ఒకటి కనిపిస్తుంది అక్కడ, చూస్తున్నారా మన చుట్టూ ఎలక్ట్రికల్ వైర్స్ ఎలా పెట్టారో. సో నెక్స్ట్ వచ్చేసరికి వైల్డ్ డాగ్ అంటండి. వెంటనే ఫుడ్ తినేసేసి బాగా. సో యానిమల్స్ అన్నీ బాగా రెస్పాండ్ అవుతున్నాయండి మన ఆడియన్స్కి లేదంటే వస్తున్న పీపుల్స్కి. సో అలా చిన్నపిల్లలందరూ సరదాగా ఆడుకుంటూ అలాగా టైం స్పెండ్ చేస్తున్నారు ఈ పిక్నిక్ని. మేమైతే 11:30కి వచ్చి ఇప్పుడు టైం 2 o'clock అయింది. సో ఇంకా 2 ఉంది నడవడానికి. సో మా వైజాగ్ జూ చాలా బాగుంటుంది. సో మీలో ఎవరైనా చూడాలనుకుంటే కన్ఫామ్గా వైజాగ్ జూని విజిట్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత. సో ఫ్రెండ్స్ ఇంకా మనకి చూడాల్సిన యానిమల్స్ చాలా ఉన్నాయి. సో అది పార్ట్ 2లో చూద్దాం. ప్రస్తుతానికి అయితే ఈ యానిమల్స్ వరకు చూసాము. సో ఇప్పుడు కనిపిస్తున్న యానిమల్స్ అని మనకి పార్ట్ 2లో కనిపిస్తుంది. సో లెట్స్ వెయిట్ ఫర్ పార్ట్ 2. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.